నర్సాపూర్ నియోజకవర్గంలోని కౌడిపల్లి మండలం ముట్రాజ్పల్లి గ్రామంలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో ఇల్లు ధ్వంసమైంది. ఈ ఘటనలో బాధిత కుటుంబాన్ని పరామర్శించిన మెదక్ పార్లమెంట్ సభ్యుడు మాధవనేని రఘునందనరావు వారికి అన్ని విధాల సహాయం అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ పరామర్శలో రఘునందనరావుతో పాటు మెదక్ జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు వాల్దాస్ రాధా మల్లేష్ గౌడ్ కూడా ఉన్నారు. బాధితులకు తక్షణమే సహాయం అందేలా చర్యలు తీసుకుంటారని రఘునందనరావు భరోసా ఇచ్చారు. ఈ మేరకు ఆయన జిల్లా కలెక్టర్తోనూ హెచ్పీ గ్యాస్ మేనేజర్తోనూ ఫోన్లో మాట్లాడారు. బాధిత కుటుంబానికి వెంటనే సహాయం అందించాలని ఆయన వారికి విజ్ఞప్తి చేశారు. మొత్తం స్లాబ్ ఏమైంది సార్? ఇప్పుడు 8 ఫీట్ల స్లాబ్ ఉంది. ఇది మధ్యలో కరెక్ట్ గీత గీసినట్టు ఎక్కడైతే మనం ఫ్యాన్లు పెట్టుకుంటాం కదా సార్, ఆ ఫ్యాన్ కాడ స్లాబ్ మొత్తం ఈ నుంచి అది గీత వచ్చింది. వీళ్ళని ఇల్లు ఖాళీ చేయించి ఫస్ట్ ఇల్లు కూడా తలమేయమని చెప్పినాను. ఒకటి ఇందిరా మిల్లు చూడండి. నేను ఆ గ్యాస్ మేనేజర్ తోటి కూడా మాట్లాడి సెంట్రల్ గవర్నమెంట్ ఒక స్కీమ్ ఉంటుంది సార్, వీళ్ళకి ఏమైనా వర్తిస్తే డబ్బులు ఇప్పిస్తాను. కొద్దిగా చూడరు సార్, వీళ్ళు మధ్య తరగతి వాళ్ళు ఉన్నారు, ఒక్కసారి చూడరు. వీళ్ళకి ఒకసారి ఇందిరా మిల్లు ఏమైనా ఇప్పగలుగుతాం, ఒకసారి చూడరు. నేను వివేక్ సార్ తోటి కూడా ఇన్ఛార్జ్ మినిస్టర్ అయితే కూడా మాట్లాడుతాను. ఇప్పుడు తగ్గిందా కలెక్టర్ గారు వర్షం? వస్తున్నా సార్, అదే బాబనపేట పోయి మీద కొద్దిగా వస్తుంది. నమస్కారం. నమస్కారం. తెలుగు వస్తుందా సార్? ఇక్కడ ఈ కౌడిపల్లి మండలిలో ముట్రాజ్పల్లి అనే విలేజ్లో ఒక ఇల్లు బ్లాస్ట్ అయింది సిలిండర్. ఓకే, ఏ రకంగా సాయం చేయొచ్చు? కంపెనీ రూల్స్ ఏం చెప్తున్నాయి మీకు? ఎంత వస్తుంది ఇన్సూరెన్స్? మీరు చూసినట్టు కదా, వీళ్ళ పరిస్థితి చూసి కదా, వీళ్ళు ఉండలేని పరిస్థితి. కొంచెం మీరు సరైన తొందర చేస్తే గవర్నమెంట్ నుంచి కూడా ఏమైనా సాయం చేసి చేస్తారు. సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ఉంది ఒకటి కదా, సిలిండర్ బ్లాస్ట్ అయితే మనం ఎంత ఇస్తాం? కొంచెం స్పీడ్గా ఫాలోఅప్ చేయండి మినిస్టర్ గారు. లోకల్ ఎంపీ గారు చెప్పిందని చెప్పి వాళ్ళతో చెప్పి ఫాలోఅప్ చేయండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.